నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేడు తెలంగాణ రాష్ట్ర సమితి 18వ ఆవిర్భావ దినోత్సవం ఎన్నికల కోడ్ ఇంటర్ బోర్డు వ్యవహారంతో నిరాడంబరంగా జరుపుకుంటున్న టీఆర్ఎస్ శ్రేణులు తప్పు చేశారు కాబట్టి ఐటీ సోదాలు జరుగుతున్నాయి తాను తప్పు చేశానని భావిస్తే తన ఇంట్లోనూ ఐటీ సోదాలు చేయవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని నరేంద్ర మోదీపై పోటీకి సిద్ధమైన నిజామాబాద్ రైతన్నలు వారణాసి చేరుకున్న నిజామాబాద్ పసుపు రైతులు గ్లోబరీనా సంస్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్న టీజేఎస్ అధినేత కోదండరాం బానుడి బగబగలతో ఉడికిపోతున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరడంతో అల్లాడుతున్న జనం ఇక డీటెయిల్స్ చూద్దాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ నేతృత్వంలో 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అప్పట్లో ఉద్యమ ఊపిరిగా మారిన కేసీఆర్ రాష్ట్రంలో యువతను పెద్దవారిని అందరినీ ఏకతాటిపై నడిపి ఢిల్లీ పెద్దల సైతం ప్రత్యేక రాష్ట్రం ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చేలా చేయడంతో గ్రాండ్ సక్సెస్ అయ్యారు. ఫలితంగా దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే ఉద్యమ పార్టీ ఇప్పుడు రాజకీయ పార్టీగా దూసుకెళ్తోంది. 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ తాజాగా 2018లో మరోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో తిరుగులేని రాజకీయ పార్టీగా అవతరించింది. ఇప్పుడిక ఫెడరల్ ఫ్రంట్ రూపంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వ్యూహాలు రచిస్తున్నారు కేసీఆర్. టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఇవాళ తెలంగాణ భవన్లో సాదాసీదా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల వేడుకల్ని సాదాసీదాగా జరుపుతున్నామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో చాలా మంది విద్యార్థులు చనిపోవడం, వారి తల్లిదండ్రులు ఆవేదనలో ఉండడం, ప్రత్యర్థి పార్టీలు ఆందోళనకు దిగడం వంటి పరిణామాలు జరుగుతున్న సమయంలో వేడుకల్ని అట్టహాసంగా జరుపుకుంటే విమర్శలు తలెత్తుతాయన్న ఉద్దేశంతో సాదాసీదాగా జరుపుతున్న వాదన వినిపిస్తోంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో ఓ అడుగు ముందుకు పడడం తాజాగా టీఆర్ఎస్ కు సానుకూల అంశంగా మారింది. అయినప్పటికీ విద్యార్థుల మరణాల్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ వేడుకల్ని అట్టహాసంగా జరపట్లేదు. తాను ఏమైనా తప్పు చేశానని భావిస్తే తన ఇంట్లోనూ సోదాలు చేయవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చట్టం అందరికీ సమానమేనని చెప్పారు. రాజకీయ దురుద్దేశాలతో ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై ఆదాయపు పన్ను విభాగంతో దాడులు చేయిస్తున్నారన్న విమర్శలకు సమాధానంగా ఈ వ్యాఖ్య చేశారు. మధ్యప్రదేశ్లోని సిద్ది జబల్పూర్తో పాటు ముంబైలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ మా ఇళ్లలోనే ఎందుకు సోదాలు చేస్తున్నారని వారంతా గగ్గోలు పెడుతున్నారు. తప్పు చేశారు కాబట్టే సోదాలు జరుగుతున్నాయి. ఒకవేళ మోదీయే అలాంటి తప్పు చేసి ఉంటే అతన్ని విడిచిపెట్టకూడదు, అతని ఇంటి సోదా చేయాల్సిందే అని అన్నారు. ఎవరిపై దాడులు జరిగాయన్నది ముఖ్యం కాదని, వారి దగ్గర అంత డబ్బు ఎందుకు ఉన్నదనే ప్రధానమని చెప్పారు. మధ్యప్రదేశ్లో పిల్లలు పౌష్టికాహారం కోసం కేంద్రం కేటాయించిన నిధులను ఎన్నికల కోసం ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటికి తరలించారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు తమ అక్రమార్జనను స్థిరాస్తి రంగంలో పెట్టారని, నోట్ల రద్దు కారణంగా వారికి నష్టం కలగడంతో ప్రస్తుతం తనపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. నల్లధనం సరఫరా చేస్తున్న 3 లక్షల డోళ్ల కంపెనీలు మూసివేశామని, ఇది కూడా కాంగ్రెస్ వారికి కష్టం కలిగిందని చెప్పారు. ప్రధాని పదవిపై ప్రతిపక్ష నేతలు చాలా మందికి కలలు కంటున్నారని, అప్పుడే టైలర్లను పిలిచి కొత్త దుస్తులకు కొరతలు ఇచ్చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లు కూడా రావని అన్నారు. తమ ప్రభుత్వం కృషి కారణంగానే టెలిఫోన్ ఛార్జీలు ప్రపంచంలోనే అతి తక్కువగా ఉన్నాయని అన్నారు. तो समझदारी किसमें है मुझे बताइए। और ये मुंबई के लोग हैं,
वो हवा का रुख पकड़ने में माहिर होते हैं। उनको भनक चल जाती है देश किधर जाएगा, वो इतने माहिर है। अब समझदारी किसमें है? क्या उस पार्टी की तरफ जाने में जो ज्यादा से ज्यादा बढ़ेगी तो 50 तक जाएगी, या उस पार्टी को वोट देने में जो आपके एक एक वोट से उतनी ही मजबूत सरकार बनाएगी? सीधा सीधा हिसाब है भाई। समझदारी अपना वोट बर्बाद करने में है या वोट सही जगह लगाने में है? साथियों, आने वाले 5 वर्ष भारत के लिए बहुत अहम है। और भी मैं एक बात बता दूं, 2014 में जो चुनाव हुआ, आजादी के बाद जितने चुनाव हुए उसमें कांग्रेस को कम से कम सीटें अगर मिली है तो 2014 में मिली 44। लीडर ऑफ द अपोजिशन भी नहीं बन पाए। और 2019 के चुनाव की विशेषता यह है कि आजादी के बाद जब से चुनाव शुरू हुए, ये चुनाव ऐसा है जिसमें कांग्रेस पार्टी सबसे कम सीटें चुनाव में लड़ रही है। यानी 14 सबसे कम जीतने का रिकॉर्ड, 19 सबसे कम लड़ने का रिकॉर्ड। अब ये कहीं नजर नहीं आ रहे हैं और उनको लगता है कि टीवी पे फोटो आ गई, अखबार में चेहरा चमक गया तो देश का मतदाता वोट दे देता है क्या? भाइयों बहनों, दुनिया में भारत के लिए बहुत बड़ा अवसर है। ये 5 साल भारत के लिए ढेर सारी संभावनाएं हैं। आज दुनिया के लीडरशिप का मैं एनालिसिस नहीं करता हूं, ये पॉलिटिकल पंडित करेंगे, लेकिन विश्व के टॉप जो लीडरशिप है उन सब का एनालिसिस करके देख सकते हो कि भारत के लिए 5 साल कल्पना बाहर के अवसरों से भरा हुआ है। ये मौका जाने नहीं देना चाहिए। जबकि कांग्रेस की पूरी राजनीति और रणनीति अतीत की यादों पर टिकी हुई है और इसलिए कांग्रेस अब कंफ्यूजन का दूसरा नाम हो गई है। इनको लगता है कि आज की डिजिटल जनरेशन, अभी भी यही सोचते हैं कि आज जब वो जिंदगी मोबाइल फोन में जी सकता है, डिजिटल जनरेशन है, लेकिन उनके दिमाग में राजा राजकुमार टाइप के जो वंशवाद में इंटरेस्टेड हैं, वही सोच पड़ी हुई है। वो ये समझने को ही तैयार नहीं है कि दुनिया बदल चुकी है, दौर बदल गया है। और ये भी समझ लें, इस प्रकार की चालाकियां करने वाले नेता लोग जो है, लोगों की आंख में धूल झोंकने वाले लोग हैं, ये भी समझ लें अब आपकी मिस्ट्री नहीं, सपनों और आकांक्षाओं की केमिस्ट्री काम कर रही है। यही केमिस्ट्री मेरी और मेरे इन तमाम साथियों की मुंबई से रही है। मुंबई ने हमेशा हम सभी को भरपूर समर्थन दिया है, हर कदम पर हमारा साथ दिया है
आज मैं आपके सामने मुंबई का आभार व्यक्त करने आया हूं। मैं उन सभी मछुआरे साथियों का आभार व्यक्त करने आया हूं जो मुंबई को सुरक्षित और संरक्षित रखने में योगदान दे रहे हैं। मैं उन डिब्बे वालों का आभार व्यक्त करने आया हूं जो लोगों की भूख का ध्यान तो रखते ही हैं, मुंबई और देश पर आई विपदा के समय सबसे पहले खड़े हो जाते हैं। मैं मुंबई की पहचान काली पीली टैक्सी वालों का आभार व्यक्त करने आया हूं जिन्होंने अपने किसी भी स्थिति में मुंबई की रफ्तार कम नहीं होने दी। सेवा में जुटे, साफ सफाई में जुटे उन करोड़ों साथियों को मैं कभी भूल नहीं सकता हूं जो ये सुनिश्चित करते हैं कि ये नगरी रुके नहीं, थके नहीं। मुंबई की धरती से मैं देश के मिडिल क्लास को, हमारे मध्यम वर्ग का विशेष आभार व्यक्त करता हूं। ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతులపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ఒడిశాలోని బాలాసోర్లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. సాధారణ బడ్జెట్ కంటే ముందే రైతు బడ్జెట్ను ప్రవేశపెడతామని చెప్పారు. అంతేకాకుండా పంట రుణాలు తీసుకొని తిరిగి చెల్లించలేని రైతుల కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తామని, తద్వారా రుణాలు చెల్లించలేని రైతులు జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాహుల్ ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు. బీజేపీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మాత్రం వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తూ అనగారిన రైతులను ఎందుకు శిక్షిస్తోందంటూ ప్రశ్నించారు. आप उनका भाषण देखिए, 2 आईने लगे हुए हैं, उसमें उनका भाषण चलता है और नरेंद्र मोदी जी पढ़ के बोलते हैं। उनको जो कंट्रोलर है पीछे से कहा रखा है कि मोदी जी बेरोजगारी के बारे में मत बोलना, किसानों के बारे में मत बोलना, 15 लाख की बात करना ही मत, भ्रष्टाचार की बात मत बोलना, जनता बड़ी गुस्सा होती है क्योंकि जनता पूछती है पहले आप आए थे, आपने वायदे किए थे, अब झूठ बोल के आप चले गए थे, अब समझाइए हमें, बेरोजगारी के बारे में समझाइए। तो आजकल नरेंद्र मोदी जी इन चीजों की बात नहीं करते। अब एक बात उन्होंने 15 लाख की 5 साल पहले करते थे, तो मैंने सोचा मैं पता लगाता हूं, 15 लाख नहीं दिया, मैं पता लगाता हूं कितना दिया जा सकता है। तो 5 महीने पहले मैंने कांग्रेस पार्टी के इकोनॉमिस्ट को बुलाया, थिंक टैंक वालों को बुलाया, उनसे पूछा देखिए एक बात बताइए, नरेंद्र मोदी ने 15 लाख का झूठ बोला, हिंदुस्तान की जनता ने भरोसा किया था, नरेंद्र मोदी ने भरोसा तोड़ा, कोई पैसा नहीं आया। मैंने कांग्रेस पार्टी के इकोनॉमिस्ट से सवाल पूछा, मैंने कहा देखिए अगर मैं हिंदुस्तान के सब गरीब लोगों के बैंक अकाउंट में पैसा डालना चाहूं, ओडिशा के सबसे गरीब लोगों के बैंक अकाउंट में पैसा डालना चाहूं, तो मैं कितना पैसा डाल सकता हूं? मैंने कांग्रेस पार्टी की टीम से कहा आप पता लगाइए, एक शर्त है अर्थव्यवस्था नष्ट नहीं करनी, मगर आप जाइए काम कीजिए, 3-4 महीने बाद। తెలంగాణలోని నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయనందుకు కేంద్రంపై రైతులు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ పోటీ చేస్తున్న వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్లు వేసేందుకు ఈ జిల్లా రైతులు అక్కడికి చేరుకున్నారు. కాగా తెలంగాణలో మొదటి విడతలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ రైతులు తమ నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా వారణాసి లోక్సభ స్థానం నుంచి రైతులు నామినేషన్లు సమర్పించడం ద్వారా ఈ సమస్యను మోదీ దృష్టికి తీసుకురానున్నారు.
గ్లోబరీనా సంస్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ ప్రశ్నించిన వారిని నిర్బంధిస్తుందని పలువురు వక్తలు విమర్శించారు. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. తెలంగాణ జనసమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇంటర్ ఫలితాలు, దోషులెవరు, పరిష్కారం ఏది అనే అంశంపై ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తేజాస అధ్యక్షులు ఆచార్య కోదండరాం మాట్లాడుతూ పత్రికల్లో వచ్చిన సమాచారం ప్రకారమే 61,000 తప్పిదాలు జరిగాయని, అనుభవం లేని సంస్థకు అప్పగిస్తే ఇలాగే ఉంటుందన్నారు. పరీక్ష ఫీజులు చెల్లించే సమయంలో విద్యార్థులందరి ఫీజు చెల్లించినా సగం మందివే చెల్లించినట్లు చూపడంతో కళాశాలలే రెండోసారి ఫీజు చెల్లించాయని, ఆ తరుణంలోనే కళాశాలలు తమ ఆందోళనను ఇంటర్ బోర్డు కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఈ విషయంలో ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనన్నారు. ఈ నెల 29న అఖిలపక్ష ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డు ఎదుట చేపట్టే ఆందోళనలో విద్యార్థి సంఘాలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే కె నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్లోబరీనా తప్పిదం లేనట్లు, మూల్యాంకనంలోనే పొరపాట్లని ఉపాధ్యాయులపై తప్పును నెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటప్పుడు త్రిసభ్య కమిటీలో ఉపాధ్యాయులను వేయాలే గాని ఐటీ నిపుణుల్ని వేశారేమోనని ప్రశ్నించారు. తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ వ్యవహారంలో అనేక మంది విద్యార్థులు బలవన్ మరణానికి పాల్పడుతుండడం పట్ల సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు. దేవుడు జీవితాన్ని ఇచ్చింది చివరి శ్వాస వరకు జీవించడానికి తప్ప అర్ధాంతరంగా ముగించడానికి కాదని స్పష్టం చేశారు. ఓ విద్యా సంస్థ అధిపతిగా వేల మంది విద్యార్థుల్లో మనోస్థైర్యం కలిగిస్తున్న తనకు తెలంగాణ విద్యార్థుల ఆత్మహత్యలకు ఎంతో వేదన కలిగిస్తున్నాయని తెలిపారు. దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అలాంటి నిర్ణయాల వల్ల మీపై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులను శిక్షించిన వాళ్ళవుతారు అంటూ ఓ ప్రకటనలో తెలిపారు. కేవలం మార్కులు రాలేదన్న కారణంతో జీవితాన్ని అంతం చేసుకొని తల్లిదండ్రులను, బంధుమిత్రులను క్షోభ పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యంకు ఊహించని విధంగా షాక్ ఇచ్చేందుకు సిబిఐ సిద్ధమైంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులకు సంబంధించిన ఎంఆర్ ప్రాపర్టీస్ కేసు నుంచి ఎల్వి సుబ్రహ్మణ్యంను తప్పిస్తూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలని కోరింది. ఈ కుట్రలో ఎల్వి సుబ్రహ్మణ్యం భాగస్వామి అని నిరూపించేందుకు స్పష్టమైన డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఆయన చర్యలతో ఏపీఐఐసిపై తీవ్ర ఆర్థిక భారం పడిందని సిబిఐ పేర్కొంది. అవినీతి నిరోధక చట్టం 1998 కింద ఆయనను విచారించేందుకు కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నామని, ఈ కేసు నుంచి ఎల్వి సుబ్రహ్మణ్యంను తప్పించడం న్యాయ విరుద్ధమని సిబిఐ తెలిపింది. 2003 నుంచి 2005 వరకు అప్పట్లో సిబిఐఐసి వైస్ చైర్మన్ ఎండీగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం ఆ సమయంలో ఎంఆర్ ప్రాపర్టీస్కు లబ్ధి చేకూరేలా వ్యవహరించాలని సిబిఐ కేసు నమోదు చేసింది. ఆయనను 11వ నిందితుడిగా చేర్చింది. అయితే 2017లో ఆయన దీనిపై హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు ఈ కేసు నుంచి ఆయనను విముక్తి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై సీరియస్ అయింది. మీడియా కథనాలను సుమోటోగా స్వీకరించింది. పరీక్ష తప్పిన విద్యార్థుల ఆందోళనను పరిగణనలోకి తీసుకోవాలని ఎన్హెచ్ఆర్సీ సూచిస్తూ తెలంగాణ సిఎస్ జోషికి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై 4 వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాధిత కుటుంబాలకు అందించిన సాయం వివరాలు తమకు తెలియజేయాలని పేర్కొంది. ఆత్మహత్యలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు తగిన ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మీడియా లేవనెత్తిన అంశాలు నిజమైతే పొరపాట్లకు కారణమైన అధికారులు మానవ హక్కులను ఉల్లంఘించినట్లేనని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించింది. బాధితులను శిక్షించడమే కాదు, ఇది తలదించుకోవాల్సిన సంఘటన అని తెలంగాణ ప్రభుత్వానికి చురుకలంటించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా తాను గెలిస్తే హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా అమరావతికి రైలు మార్గం తీసుకువస్తానని అన్నారు.
పోచంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య సులభమైన రవాణా కోసం రైలు మార్గం తీసుకువస్తానని చెప్పారు. మూసీ నీటిని శుద్ధి చేయడానికి నదిపై ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆయన ప్రస్తావిస్తూ ప్రభుత్వం సరిగ్గా పనిచేయాలంటే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పి తమ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. తెలంగాణ ఉడుకుతోంది, నిప్పుల కొలిమిలా మారింది. పగటి ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీలకు చేరుకోవడంతో హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం అత్యధికంగా నిజామాబాద్ జిల్లా కోరుట్ల మంచిప్పలలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మోర్తాడ్లో 45.3 డిగ్రీలు, లక్ష్మపూర్ ఆదిలాబాద్ జిల్లా బేలా జైన్లలో 45.4 డిగ్రీలు, నిజామాబాద్లో 44.7 డిగ్రీలు, రామగుండంలో 44 డిగ్రీలు, ఆదిలాబాద్లో 43.8 డిగ్రీలు, హైదరాబాద్లో 41.2 డిగ్రీలు నమోదైంది. నిజానికి వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలుగా నమోదైతే వడగాలులు వీస్తున్నట్లు లెక్క. దీంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎంతో అవసరమైతే తప్ప ఎండలో బయటికి రావద్దని సూచించారు. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి శివ పంచాయతన నూతన విగ్రహ పునఃప్రతిష్ఠాపన మహోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బిక్నూర్ సంస్థ గ్రామ ప్రజలు, భగవద్ భక్తులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం రావాల్సిందే. ఇప్పుడు ఇంకేం కాలేదు, కూడా వాళ్ళు నిలబెట్టారు అంతే. సాయంత్రం కలవకపోతే రేపు పొద్దున రావాలి అంతేగాని ఇవాళ ఏం కొబ్బరికాయలు మనం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నేడు తెలంగాణ రాష్ట్ర సమితి 18వ ఆవిర్భావ దినోత్సవం. ఎన్నికల కోడ్, ఇంటర్ బోర్డు వ్యవహారంతో నిరాడంబరంగా జరుపుకుంటున్న టీఆర్ఎస్ శ్రేణులు. తప్పు చేశారు కాబట్టి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. తాను తప్పు చేశానని భావిస్తే తన ఇంట్లోనూ ఐటీ సోదాలు చేయవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని నరేంద్ర మోదీపై పోటీకి సిద్ధమైన నిజామాబాద్ రైతన్నలు. వారణాసి చేరుకున్న నిజామాబాద్ పసుపు రైతులు. గ్లోబరీనా సంస్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం. ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్న టీజేఎస్ అధినేత కోదండరాం. బానుడి బగబగలతో ఉడికిపోతున్న తెలంగాణ. రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరడంతో అల్లాడుతున్న జనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్.